ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగి ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన రక్షకుడు పేరట ప్రైజ్ ద లార్డ్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యము ఒక విషయాన్ని బోధపరుస్తా ఉంది. చూసినట్లయితే నానా విధములైన 12వ అధ్యాయము 6వ నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుని కార్యాలు పరిస్థితులను బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా దేవుడు తన కార్యాలను తన పరిశుద్ధాత్మ చేత జరిగిస్తా ఉంటాడు. జరిగించినప్పుడు ఈ దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా జరిగించబడినటువంటి కార్యము ఆ సమయంలో జరిగించబడిందా? అప్పుడు నీతి కలిగింది. ఆ పరిస్థితి తర్వాత దానికి వ్యతిరేకంగా మరొక పరిస్థితిలో మరొక రకంగా పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగింది. అది ఆ సమయానికి నీతి కలిగింది. అర్థమైందా? ఒకనొక పరిస్థితిలో దేవుని కార్యము జరిగించబడ్డది. దేవుని కార్యం అంటే అందరికి తెలిసిందే కదా, నీతి కలిగింది, పరిశుద్ధమైంది, దేవుందే కదా, అది మెచ్చుకోదగ్గదే. అదే కార్యము మరొక పరిస్థితిలో అంతకు మునుపు జరిగినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగించింది కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేతనే జరిగించబడ్డది. ఇప్పుడు అంతకుముందు జరిగిన దానికి ఆపోజిట్ గా వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఇది దేవుని ద్వారా జరిగినా సరే ఇది మనం ఒప్పంటమా తప్పంటమా? 100% ఒప్పే. దేవుని కార్యము పరిస్థితులను బట్టి నానా విధాలుగా అందరిలో ఏమైతా ఉన్నదంటే కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడతా ఉంది. అందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాక్యంలోనికి వెళ్లే ముందు ఉదాహరణగా ఎవరన్నా సరే ఇప్పుడు ప్రస్తుతం సహోదరులు కానీ రక్త సంబంధికులు అంటే అన్నదమ్ముల పిల్లలైనా కావచ్చు, లేకపోతే వర్తింటోళ్ళైనా కావచ్చు, రక్త సంబంధికుల్ని వివాహం చేసుకోవటం అనేది నిషిద్ధం. ప్రస్తుతం ఇప్పుడు నిషిద్ధం. అది దేవుడే నిషేధించాలి, దేవుడే వద్దు అని చెప్పాలని తీర్పు తెచ్చు తన ఆజ్ఞనిచ్చు. ప్రస్తుతం అంతకు మునుపు అదే దేవుడు తన కార్యాన్ని జరిగించు, సహోదరుని వివాహం చేసుకోమని కార్యాన్ని జరిగించు. మరి అప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు నిషిద్ధమైంది కొన్ని వేల సంవత్సరాల కిందట జరిగించింది కూడా దేవుడే. మరి అది తప్పు అనుకోవాలా? ఎంత మాత్రం కూడా అది తప్పు కాదు. ఎందుకంటే ఆ సమయానికి పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యము అనగా ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడాల. కనుక ఆ సమయంలో దేవుని ఆత్మ చేత జరిగించబడ్డప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం జరిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనం. నా తల వచ్చి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. లేఖనము స్పష్టంగా తెలియపరుస్తా. అబ్రహాము అబ్రహాముకి దాసుడుగా ఉన్నటువంటి దాసుడు దేవునికి స్తోత్రం చేసి అబ్రహాము దేవుని ఘనపరిచి ఆయనను స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు? దేవుని యొక్క
గొప్ప కార్యం జరిగింది. మీ జీవితాల్లో, నా జీవితాల్లో గొప్ప కార్యం జరిగిందని అది మనకి ఇష్టం అయితే చేతులు ఎత్తి చేతుల్లోకి పుట్టినా సరే దించం. అది మనకి ఇష్టం లేదనుకోండి చేతులు పైకి ఎత్తమన్నా సరే మనసు ఒప్పదు. దేవుని కార్యం మనకు అనుకూలంగా ఉంటేనే సంతోషపడాలి, వ్యతిరేకంగా ఉన్నా సరే సంతోషపడాలి. ఆయన యొక్క కార్యాలన్నీ కూడా నీతి కలిగినవి, పరిశుద్ధమే. అబ్రహాము పంపించినటువంటి సేవకుడు దేవునిని వెంబడిస్తా దేవుని యొక్క సహాయం పొందుకొని అబ్రహాము యొక్క కుమారునికి అబ్రహాము యొక్క సహోదరుని కుమార్తెని తీసుకొనున్నట్లుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తే దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి సేవకుడు ఏమంటా ఉన్నాడంటే దేవునికి స్తోత్రం చేసి ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గం ముందు నన్ను నడిపించు. దేవుని శక్తి కలిగినటువంటి కార్యం అబ్రహాము సహోదరుని యొక్క కుమార్తెని అబ్రహాము యొక్క కుమారునికి భార్యగా ఉండినట్లు దేవుడు సరి అయినటువంటి తోవలో అబ్రహాము సేవకుడిని సరి అయినటువంటి తోవలో నడిపించి సరిగ్గా అబ్రహాము యొక్క సహోదరుని కుమార్తె దగ్గరికే నడిపించాడు. దేవుని కార్యాలు ఎన్ని అయినా సరే ఆయన యొక్క బలమైనటువంటి దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధమైన ఆత్మ జరిగించేటువంటి కార్యాలు శక్తి కలిగినవి, నీతి కలిగినవి. వాటిని ఏలెత్తి చూపించాల్సినటువంటి అవసరత క్రైస్తవులమైనటువంటి మనకి, ఆయనను వెంబడించేటువంటి మనకి ఎంత మాత్రం కూడా ఆలోచన అవసరం లేదు. అప్పుడు నీతి కలిగింది, సరే ఒప్పుకుందాం. అప్పుడు నీతి కలిగింది. ఎందుకు నీతి కలిగింది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు జరిగించు. ఇప్పుడు ప్రస్తుతం మనకి జ్ఞానం అనేది అనుగ్రహించబడటం ద్వారా ఇది మంచి, ఇది చెడు అని ఆయన ఆత్మ ద్వారా వివేచించి సరి అయినటువంటి ఆయన మార్గంలో నడుచుకుంటా ఉన్నాం. అసలు ఆయన మనకి కనపడకుండా, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇవ్వకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా అన్యులైనటువంటి వారు కొత్త పోకడలకు పోతా ఉంటారు. అన్యులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు, తెలిసినటువంటి వారు అయితే ఆయనను దాటి ముందుకు పోరు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారులే, క్రైస్తవుల్లో కూడా తెలిసి ఆయనకు విరోధంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే 100కి 99.99 అంటారు కదా, అట్లాగా దాదాపుగా ఎవరు కూడా ఆయనను వెంబడించేవారు, ఆయనను దాటి ముందుకు పోరు. మిగిలినటువంటి వాళ్ళల్లో మనం అక్కడక్కడ చూస్తా ఉంటాం ఎక్కడ లేనటువంటి పోకడ, ఎక్కడ కూడా విననటువంటి గమ్మత్తు అయినటువంటి పరిస్థితులు, ఆ కార్యాలు మనం బయట జరిగినప్పుడు చూస్తా ఉంటాం. దేవుడు మనకి సరి అయినటువంటి ఒక క్రమాన్ని అటు తర్వాత ఏర్పాటు చేసి, ఆ అబ్రహాము కాలం గడిచిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు జీవించు. అప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం. మోషే కాలంలో అనుగ్రహించబడ్డది. అప్పుడు దేవుడు ఖండితంగా మీరు ఈ పని చేయకూడదు, ఈ పని ఖండితంగా చేయాల్సినటువంటి పని ఖండితంగా చేయాలా, చేయకూడనటువంటి పని ఖండితంగా చేయకూడదు. అప్పుడు దేవుడు ఒక హద్దు అనేది ఏర్పాటు చేసి అది మీరినటువంటి వారికి భయంకరమైనటువంటి శిక్ష విధించాలి అని దేవుడు తీర్మానించాడు. ఆ తీర్మానం ప్రకారంగానే ఇప్పుడు మనము ఇక్కడి వరకు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలం వరకు ఆయన వివేచన చేత ఒక మనుషుడికి
ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి కట్టుబాట్లు ఉంటే ఆయన ముందు పరిశుద్ధుడిగా ఉంటాడో, ఆత్మ ద్వారా వివేచింపబడి ఆ ఆత్మ ద్వారా ఆయన సన్నిధికి చేరతాము. ఆయనకు విరోధంగా కాదు, ఆయనకు అనుకూలంగా. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. 26 అధ్యాయము, ఇర్మియా గ్రంథము 26 అధ్యాయము 5వ వచనం, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెద్దల కాడ లేచి పంపించిన నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతుంది. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ధర్మశాస్త్రమందు అనుసరించి నడుచుకొనుడనియు, ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు నడుచుకోవాలి. ధర్మశాస్త్రము ప్రకారంగా రక్త సంబంధికుల్ని, తోబుట్టువుల్ని కాని పనులు చేసి కాని వివాహం చేసుకోవటం, ఇంకా ఏమైతే ఉంటాయో కాని పనులు అవి చేయకూడదు అని ధర్మశాస్త్రంలో దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. అంతకు మునుపు దేవుని చేత నీతిమంతుడు అని తీర్చబడినటువంటి అబ్రహామే ఒక రక్త సంబంధికుడు, ఒక రక్త సంబంధం కలిగినటువంటి స్త్రీని తన కుమారునికి భార్యగా ఉండేటట్లు నీతిమంతుడే తీసుకుంటాము. దేవుని నీతిమంతుడే అంతకు మునుపు తీసుకుంటాము. ఇక్కడ 2 చోట్ల జరిగింది కూడా దేవుని యొక్క ఆత్మ చేత. దేవుడు సరి అయిన మార్గమందు తన యజమానుని కుమారునికి భార్యగా ఉండినట్లు తన సహోదరుని కుమార్తెని తీసుకునేలాగా దేవుడు సరి అయిన మార్గంలో నడిపించి ఆయన ఆత్మ చేత ఆయన శక్తి కలిగిన కార్యాన్ని జరిగించినందుకు యజమాని యొక్క సేవకుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుణ్ణి స్తోత్రిస్తా ఉన్నాడు. అబ్రహాము అయినటువంటి అబ్రహాము సేవకుడు దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నాడు. అటు తర్వాత ధర్మశాస్త్రం వచ్చినాక దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఖండితంగా ఆజ్ఞాపిస్తా ఉంది, మీరు ఇదే పని చేయాలి, ఈ పనిని దాటిపోకూడదు. ధర్మశాస్త్రము మీకు అనుగ్రహించబడినప్పుడు దానిని అనుసరించి నడుచుకోవాలి. నేను పెద్దల కాడ లేచి ప్రవక్తలను ఎందుకు పంపిస్తా ఉన్నానంటే సరి అయినటువంటి మార్గంలో ఆత్మ చేత నడిపించబడాలి. అదే పరిశుద్ధుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఈ రోజున మనకి ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తూ మనకి ప్రమాణం చేస్తున్నటువంటి వాగ్దాన వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12 అధ్యాయము 7వ వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. మనకి మేలు కలుగునట్టు, మనకి ఆయన ద్వారా నెమ్మది కలుగునట్టు, ఆయన ద్వారానే మనము వేలెత్తి చూపబడని స్థితిలో ఉండేటట్లు మనందరి ప్రయోజనం కొరకు ఆత్మ యొక్క ప్రత్యక్షత, ఆత్మ అనుగ్రహించబడటం ద్వారా మనము నడిపించబడతా ఉంది. ఇదే దేవుడు అప్పుడు తప్పు చేసిండు కదా, అబ్రహాముకి ఇట్లాగా సహోదరుని కుమార్తెను తీసుకొచ్చి అబ్రహాము కుమారుడికి ఎట్లా చేయమని చెప్తాడు దేవుడే ముందుబడి ఎట్లా చేస్తాడు అని అంటే అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, ధర్మశాస్త్రం ఇవ్వాల ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనం ఉన్నాం, ప్రస్తుతం మనం మనకిప్పుడు వివాహం అనేది సాధారణం. ఆయన వచ్చినప్పుడు ఈ వివాహం అనేది ఇక ఉండదు. ఆయన వచ్చిన అప్పుడేం జరుగుతుంది, మనం అందరం కూడా దేవుని దూతల వలె అప్పుడు దేవుని కార్యాలు చూడండి. పరిస్థితులను బట్టి ఆయన నియమించినటువంటి నిబంధనలను బట్టి మనుషునికి ప్రయోజనం కలిగిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆత్మను అనుగ్రహించి ఆ మనుషుని యొక్క ప్రయోజనం కొరకు, మేలు కొరకు ఆ మనుషుడు నెమ్మదిగా భూమి మీద సమాధానం కలిగి దినములన్నీ కూడా క్షేమంగా వెళ్ళబుచ్చినట్లు ఆత్మ అనేది అనుగ్రహించబడి ఆ ఆత్మ మనల్ని నడిపిస్తా ఉన్నది. అప్పుడు దేవుడు జరిగించాడు. ఆ కాలానికి ఆ సమయంలో నీతి కలిగిన కారణం
ఇప్పుడు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఈ కాలానికి ఇప్పుడు నీతి కలిగిన కాలం. అప్పుడేమో ఆ ఏమంటారు, సహోదరు వరుస అయ్యేటువంటి ఆమె అవివాహం చేస్తుంది. అప్పుడు కాలానికి జరిగిపోయింది. అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడదు, దేవుడు చెప్పాల వద్దు అని. అప్పుడు ఇవ్వబడాల ధర్మశాస్త్రం, అప్పటికి జరిగిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడేది, ఇప్పుడు వద్దు అని దేవుడు చెప్తాను. ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించాలి. మీదటికి క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే వివాహం అనేది ఉండదు. అప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు అందరూ కూడా దేవుని దూతల వల్లే ఉంటారు. ఆమె అందరి ప్రయోజనం కొరకు ఆత్మ అనేది అనుగ్రహించబడి వారి జీవితాలలో ఆయన యొక్క ప్రత్యక్షతని క్రియల ద్వారా బయలుపరుచుకుంటా ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ ఆత్మ ప్రత్యక్షత మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడును కాక. అలాగే ప్రార్థించుకుంటాం. సర్వోన్నతుడు అయిన పరలోక తండ్రి, మీ సర్వోన్నతమైనటువంటి పాదంలో ఎంత ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, మొట్టమొదట ఉన్నటువంటి మనుషుడు మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి క్రీస్తు వరకు తండ్రి, మీ సాహస కార్యం, మీ ఆత్మ ద్వారా జరిగించబడేటువంటి గొప్ప కార్యాలను తండ్రి, వివేచించగలిగేటువంటి హృదయాన్ని, అంగీకరించేటువంటి మనసుని తండ్రి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరి హృదయాలకు బయలుపరిచి, ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి అందుకు ఒప్పింపచేయమని, నీ కార్యములు తండ్రి మనుషుల జీవితాలలో వారి యొక్క ప్రయోజనము కొరకు నీవు తండ్రి జరిగిస్తూ ఉండగా, నీ ఆత్మ ద్వారా జరిగించబడే ప్రతి ఒక్క కార్యము తండ్రి గ్రహించి వివేచించి, నీవు మాత్రమే ఎప్పటికీ నీతిమంతుడు అని, నీవు మాత్రమే శాశ్వత కాలము పరిశుద్ధ దేవుడు అని, నీ ఆత్మ ద్వారా జరిగించబడే కార్యాలన్నీ కూడా పవిత్రమైనవని, పరిశుద్ధమైనవని సాక్ష్యమిచ్చులాగిన ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి మీ దయగలిగినటువంటి ఆత్మ చేతని, మీ ఆత్మ ద్వారా తండ్రి మీ కార్యాలను వివేచించుటకు, తెలుసుకున్నటకు కావలసినటువంటి పరలోకపు జ్ఞానమును ధారాళముగా అనుగ్రహించి, మీకు మహిమ కలిగినట్లుగా మీ కార్యాలను జరిగించి, మీకే ఘనతను తెచ్చుకొనమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.